హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే శ్రావణి. సరికొత్త వీడియోతో అయితే వచ్చేసాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే మెట్టలు తెచ్చాము. మా అత్తయ్య అయితే ఏడ్ చేస్తున్నారంటే ఆ మెట్టలను అయితే బాగా పొయ్యి బుగ్గేసి బాగా దాన్ని పాముతున్నారు. చూడండి, అయినా బతికున్నాయి, కదులుతున్నాయి. బతికినవే తెచ్చారు. ఆ వీడియోలో చిన్నవి కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్దవి. అలాగే పాముకొని తర్వాత వాటర్ వేసుకొని బాగా నీట్గా కడిగేశారు. మళ్ళీ పాముతున్నారు. అలాగే పామేసి తర్వాత ఇప్పుడు గడ్డుప్పు వేసుకోవాలి. గడ్డుప్పు వేసిన తర్వాత కూడా మళ్ళీ పాముకొని బాగా నీట్గా అయితే చేసుకున్నారు. వాటర్తో అయితే బాగా కడిగేస్తారు. కడిగేసిన తర్వాత నీట్గా అయితే కడుక్కోవాలి. కడిగిన తర్వాత అయితే కట్ చేస్తున్నారు. చూసారా, నాకైతే రాదు, మా అత్తయ్య అయితే చేస్తున్నారు. ఈ చేపే కాదు, పెద్ద పెద్ద చేపలైనా కూడాను కట్ చేస్తారు. నాకైతే కట్ చేయడం రాదు. చూడండి ఎలా కోస్తున్నారో, చాలా బాగా చేస్తున్నారు కదా. కర్రీ అయితే వండుతాను కానీ కట్ చేయడాలు అయితే నాకు రాదు. చూడండి ఇలా తీశారు. ఆ లోన ఏటి ఉందో కానీ అది ఉంటే చేదుగా ఉంటుందట, నాకైతే తెలీదు. ఇలా కట్ చేశారు. అన్ని పీసులు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. చూడండి, నీట్గా అయితే బాగా అయితే కడిగేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ కోసం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పెడతారు. చూడండి, మీకు తగినంత ఎన్ని మెట్టల కూరకి తగినంత ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకొని తగినంత ఉప్పు గడ్డుప్పు అయినా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. మీకు నచ్చినలా మీరు వేసుకోండి. అలాగే బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం వేసుకోవాలి. ఫిష్ మసాలా కూడా కొంచెం ఇంకా యాడ్ చేసుకోవాలి. చూసారా, కట్ చేసుకొని అయితే పక్కన పెట్టారు. ఆ మెట్టలకు కూడా కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగైతే అన్నీ వేసారు. నేనైతే ముందే చెప్పాను మీకు, కానీ ఇలాగ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఆ మెట్టలని అయితే కట్ చేసిన మెట్టలని అందులోన వేసేయాలి. అది కూడా బాగా ఫ్రై అయ్యాక, ఇది చూసారా, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక మెట్టలని అయితే వేసేస్తారు అందులోన. ఇదిగోండి చూసారా, ఇలాగైతే వేసుకోవాలి. అది కూడా బాగా ముక్కని కారం, ఉప్పు, కారం అంతా మసాలా పట్టినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలి. అదంతా బాగా ముక్కకి పట్టిన తర్వాత మనమైతే వాటర్ వేసుకోవాలి. ఇలాగైతే మేమైతే వండుతాం. మీరు ఎలా వండుతారో మాకు తెలీదు. మాది కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి, కలర్ అయితే మారింది, బాగా ఫ్రై అయ్యింది కాబట్టి వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలాగ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలాగే వాటర్ వేసిన తర్వాత బాగా ఉడికితే దగ్గర అయిపోతే కూర అయితే రెడీ అయిపోద్దండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్తో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. కూర అయితే రెడీ అయిపోయింది.